చిన్నోడైతే ఇక తినుకుంటూ కూర్చున్నాను. ఇక వాళ్ళ వర్క్ కూడా అయిపోయింది. జస్ట్ ఇంకేముందంటే ఇంక బూజు దులిపేసి అదంతా క్లీన్ చేసేయడమే. ఇంకా వాళ్ళు ఏంటంటే అన్ని సదిరి కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేశారు. సో పాపం ఈరోజు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మార్నింగ్ కొంచెం టిఫిన్ అయితే తిన్నారు. ఇంకా తర్వాత నుంచి ఇక స్నాక్స్ తినుకుంటూ చేశారులే వాళ్ళు కూడా. అయితే వంట పని కూడా నాదేం అవ్వలేదు. ఈ వర్కే అయిపోయింది. ఇంకా ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా క్లీనింగ్ అయితే చేయాల్సొచ్చింది. సో ఇంకా పనిలో పని ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా! ఎండి కూడా చేసేద్దాం అన్నట్టు ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఇంకా కబోర్డ్స్‌లో అన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక మా పిల్లల చేతనే అది చేయించాను. ఇక తర్వాత మళ్ళీ నేను కూడా తుడుచుకున్నాను. వాళ్ళు జస్ట్ ఇక వాళ్ళు అల్లరి చేస్తున్నారని వాళ్ళకి అప్పచెప్పాను అంతేగాని వాళ్ళంతా పర్ఫెక్ట్‌గా చెయ్యరు కదండీ! సో అందుకే నేనే మళ్ళీ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు చెత్త అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా పడేయాలి అది. సో ఇప్పుడు చూడ్డానికి ఇల్లు కొంచెం మంచిగా ఉంది. అండ్ ఇప్పుడైతే మాప్ అయితే పెట్టేయాలి. ఇక మాప్ పెడితేనే మనకి ఇక కాస్త నీట్‌గా అయితే ఉంటది ఇల్లు. ఇక మా పిల్లల్ని అయితే అక్కడ కూర్చోమని చెప్పాను. ఇక వాళ్ళైతే టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. అండ్ నేను ఈ వర్క్ అయితే మార్నింగ్ 8కి స్టార్ట్ చేసిన అండ్ అయిపోవడానికి మాత్రం నాకు 2 అయితే పట్టింది. అసలు టైమే తెలియలేదు. అంటే పని అయిపోవాలన్న ఆత్రంలో ఉన్నాను. ఇంకా టైం కూడా చూసుకోలేదు. సో 2 అయితే అయ్యింది. ఇప్పుడు మాప్ కూడా పెట్టేసిన. సో ఇల్లంతా కూడా క్లీన్‌గా ఉంది. అండ్ నా కాళ్ళకి కొంచెం మచ్చలు పడుతున్నాయని చెప్పి మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు మళ్ళీ అది క్లీన్ చేసుకుంటూనే వచ్చాను. అండ్ ఇప్పుడు బెడ్‌షీట్లు ఇవన్నీ కూడా తీసి మిషన్‌లో వేసేయాలి. ఎందుకంటే డస్ట్ అవన్నీ పడ్డాయి కదా! సో అందుకని ఇక మిషన్‌లో వేస్తున్నాను. సో 2 రూమ్స్‌లో బెడ్‌షీట్లు అండ్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ నిన్న వేసిన బట్టలయితే ఉన్నాయి. సో దానికి ఆరేయాలి. సో ఈ పైన హ్యాంగర్స్ పైన ఉన్న బట్టలన్నీ తీసి ఇంకా రూమ్‌లో అయితే వేశాను. ఇప్పుడు అయితే మడత పెట్టలేను. ఇంకా తర్వాత అయితే చూసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మిషన్‌లో కూడా బట్టలయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే పని అంతా కూడా అయిపోయింది కదా! ఇంకా మిషన్‌లో బట్టలు వేసేసి ఇంకా నేనైతే స్నానానికైతే వెళ్ళాలి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. స్నానం చేసి ఫాస్ట్‌గా వంట కూడా స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇంకా వంట దగ్గరికైతే వచ్చేసిన. యాక్చువల్‌గా ఎప్పుడు నేను మార్నింగ్ 9:30, 10 వరకే వంట చేసేదాన్ని. బట్ ఈరోజు ఇంక వీకెండ్ కాబట్టి సాటర్డే, సండే కొంచెం లేట్‌గానే చేస్తాను. ఇలాగ మా హస్బెండ్ అయితే ఇంకా సాటర్డే, సండే అయితే బయట నుంచే టిఫిన్స్ అయితే తెస్తారు. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి ఎవ్రీడే నేను మార్నింగే లేచి ఇంకా టిఫిన్స్ అవన్నీ చేస్తాను కదా! సో ఆ ఒక్కరోజు నాకైతే 2 రోజులు నాకైతే మార్నింగ్ టిఫిన్స్ ఒక్కటే టిఫిన్స్ దగ్గర మాత్రం రెస్ట్ ఇస్తారు. సో అందుకని ఇంకా లేట్‌గా అంటే లంచ్ టైంకి అలా వండుకుందాం అనుకున్నాను. బట్ ఈ క్లీనింగ్ వల్ల అసలు నేను వంట అయితే అసలే చేయలేదు. అండ్ ఇప్పుడు 2:30 అయితుంటే ఇప్పుడు నేనైతే రైస్ అయితే చేసేసాను. అంటే పని చేసుకుంటూనే రైస్ చేసేసాను. యాక్చువల్‌గా పప్పు చేద్దాం అనుకున్నాను. బట్ కుక్కర్ అది అయితే ఖరాబ్ అయిందని చెప్పాను కదా! సో అందుకని ఇంకా కుక్కర్‌లో ఎయలేను. ఇప్పుడు మళ్ళీ అది ఉడికే వరకు టైం పడతదని చెప్పేసి తర్వాత ఏదైనా కట్